కొరమైన చేప ఫ్రై తయారు చేసే విధానం చూద్దాం. హాయ్ అండి, ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందామని ఫిష్ నైటే తీసుకొచ్చినామండి. అయితే కొంచెం లైట్గా ఉప్పు, కారము, పసుపు, కొంచెం నూనె వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి ఇంకా మళ్ళీ సరిపడా ఉప్పు, మసాలాలన్నీ వేసుకుందాము. ఒక చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ 1.5 స్పూను కారం, ధనియాల పొడి 1 టీ స్పూన్, దిల్బార్ మసాలా 1 టీ స్పూన్, జీరా పౌడరు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, 1 స్పూను ఉప్పు, లేదా మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసినా కదా ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టుగా ఇప్పుడు మన చేయితోటే కలుపుకోవాలి. స్పూన్ తోటి కలుపుకుంటే కలువయి చేపలు మంచిగా ఇట్లా మసాజ్ చేసుకుంటా ముక్కకు కలుపుకోవాలి. మనం ఏదైనా కొంచెం ఓపికతో చేసుకుంటే రుచి అంత మంచిగా తెలుస్తుంది. ఇవి నైట్ నుంచే మంచిగా నాన్నాయి కదా, ఇప్పుడు నానబెట్టుడు ఏం అవసరం, డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది డీప్ ఫ్రై గురించి అండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకున్న అది వేడైందని ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు ఒక్కొక్కటి తీసుకుంటా నూనెలో వేసుకోవాలి. చిన్న మంట మీదనే గాలనియాలి. మనకు నూనెలు ఎన్ని పడతాయో అని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తిరిగేసుకుంటా కాలనియాలి. ఒకవైపు కాలనికి ఇంకొక వైపు తిరిగేసుకోవాలి. ఇట్లా తిరిగేసుకుంటా మంచి కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి. చేపలు చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇవే చేపలతో మనము చాలా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదే మసాలాతో మేము మాత్రం డీప్ ఫ్రై చేసుకుంటున్నామండి. ఇది దిల్బార్ మసాలా, ఈ ఫ్రైలు వేసేది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది డబ్బా దొరుకుతుంది, ఇట్లా 1 రూపీకి ఒక ప్యాకెట్ లెక్క ఇట్లా దొరుకుతుందండి. ఇది దిల్బార్ మసాలా చిన్న కిరాణం షాప్లలో కూడా ఉంటుంది దిల్బార్ మసాలా. ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి చేపలు. ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా తింటున్నప్పుడు. మిగతా ముక్కలు కూడా ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగినాయి. తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకున్నా. ఇట్లా మంచి కలర్ రావాలి, అప్పుడే చేప మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అన్ని చేపలు ఫ్రై చేసుకున్నా. ఇంట్లో ఉన్న మసాలా కూడా వేసుకొని తింటే కూడా అన్నం చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది.
ఈ చేపల ఫ్రై వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీకి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియచేయండి.